చింతలన్నీ తీర్చగలిగిన వాడు, ఆయన మన హృదయ వాంఛలను తీర్చగలిగిన వాడు, ఆయనే సర్వాధికారి. ఆయన నీ స్థితిని చూస్తున్నవాడు, నీ గతిని చూస్తున్నవాడు, నీ పరిస్థితిని మార్చగలిగిన దేవుడే. ఆ ప్రభువును ఆరాధించటంలో అదిగో ఇశ్రాయేలు ప్రజలు ఆయనను ఆరాధించినప్పుడు ఎరికో గోడలు కూలిపోయినట్లుగా ఈ రోజు నీ జీవితంలో అడ్డుగోడలు ఏవైతే ఉన్నాయో, సాతానుడు ఏదైతే నిన్ను ఎదగకుండా, నిన్ను ముందుకు సాగిపోనివ్వకుండా నిన్ను అడ్డగించేటువంటి అడ్డుగోడలు యేసు నామములో కూలిపోవుగాక. నీ దేవుడు నీ పక్షాన కదులుతున్నాడు, నీ దేవుడు నీ పక్షాన ఉన్నాడు. అదిగో శిష్యులు మేడగదిలో ఉండి ఆరాధన చేస్తున్నప్పుడు అగ్ని జ్వాలల వలె వారిని తాకినప్పుడు వారు పరిశుద్ధాత్మ శక్తి పొందుకొని వాళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడిన వారై భాషలతో మాట్లాడినప్పుడు ఇదిగో అన్ని జనులని ఆత్మతో ఇదిగో నీవు ఏ స్థితిలో పడిపోయి ఉన్నారో, ఏ స్థితిలో కృంగిపోతున్నావో ఆత్మతో నింపడానికి దేవుని స్వార్థ ఎరిగిన వాళ్ళు, ఏ మాత్రం చదువు సంఖ్య లేనటువంటి శిష్యులు, అటు ఏ మాత్రం కూడా వివేకమైన స్త్రీలు అందరూ కూడా కలిసి ఉపవసించి ప్రభువుని ఆరాధిస్తుంటే దేవుని ఆత్మ వారిని తాకినప్పుడు శక్తిమంతులై భాషలు మాట్లాడారు. అదిగో వారి చిన్న పిల్లలు, అదిగో వారి చిన్న పిల్లలు ప్రవచించారు, వారి యవనస్తులు దర్శనాలు చూశారు, వారి వృద్ధులు కలలు కన్నారు. మీరు ప్రభువుని చూస్తారు. భవనంలో ఉన్నామంటే, ఆయన కోటలో ఉన్నామంటే ఇంత గొప్ప భాగ్యం దేవుడు మనకి. రాజులకు రాజు ఆయన, ప్రభువులకు ప్రభు ఆయన. ఒక రాజు అంతఃపురములో, రాజుగారి అంతఃపురములో ఉండడం ఎంతో గొప్ప భాగ్యంగా భావిస్తాం. ఈ రోజు నాడు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన రాజుల భవనములో నివసిస్తున్నాం. ఓ దేవుని ఆత్మ, దేవుని ఆత్మాభిషేకం ఆ ప్రభువుని ఆరాధించుదాం. రాజ్యాని భవనములో